హాయ్ హలో నమస్తే పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ డిఐవే. ఈరోజు రక్షాబంధన్ స్పెషల్గా ఇంట్లో రాఖీని ఎలా తయారు చేసుకుందాం చూసేద్దాం. నేను మౌల్డ్ యూజ్ చేసి రాఖీని తయారు చేద్దాం అనుకున్నా. ఈక్వల్ పార్ట్స్ ఆఫ్ మౌల్డ్ తీసుకొని పౌడర్లో డిప్ చేస్తూ రోల్ చేస్తే మన చేతికి స్టిక్ ఆన్ అవుతుంది. మనకు నచ్చిన షేప్ అవుట్లో షేప్ చేసుకొని దానికి బోత్ సైడ్స్ పెన్తో హోల్డ్ చేయాలి. బికాస్ అందులోకి మనం థ్రెడ్ ఎక్కించాలి కాబట్టి. వీటిని 1 డే మొత్తం డ్రై అయినంత వరకు వదిలేయాలి. డ్రై అయిన మౌల్డ్స్కి మనకి నచ్చిన పెయింటింగ్ కలరింగ్ వేసుకొని వాటి మీద ఫ్లవర్స్ అయితే ఫ్లవర్స్, ఎనీ డిజైన్స్ మన ఇష్టం. ఇక్కడ నేను ఫెవిక్రిల్ పెయింట్ యూస్ చేసి నేను కస్టమైజర్గా చేయాలనుకుంటున్నాను కాబట్టి ఎవరికైతే రాఖీ టై చేయాలనుకుంటున్నాను వాళ్ళ నేమ్స్ ఇలా లిటిల్ బ్రదర్, బిగ్ బ్రదర్ వాళ్ళ నేమ్స్ మెన్షన్ చేసి ఇలా నీట్గా డెకరేట్ చేసుకొని 1 అవర్ డ్రై అయిన తర్వాత ఆ హోల్స్ నుంచి ఎంబ్రాయిడింగ్ థ్రెడ్ అయితే అది, లేదంటే ఉలెన్ థ్రెడ్ అయినా యూజ్ చేయొచ్చు. నేనైతే ఉలెన్ థ్రెడ్ యూజ్ చేశాను. ఆ హోల్స్ నుంచి థ్రెడ్ బయటికి లాగి అందులో బీడ్స్ స్టిక్ చేసుకొని లాస్ట్లో ముడి వేసుకుంటే రక్షాబంధన్ రెడీ. ఇక్కడ బీడ్స్ థ్రెడ్లోకి వెళ్ళడానికి నాకు చాలా ఇబ్బంది అయింది. అందుకే నేను B6000 యూస్ చేసి దాన్ని కొంచెం నీడిల్ ఫామ్ అయ్యేటట్టు చేసి బీడ్స్ ఎక్కించుకున్నాను. ఫైనల్ లుక్ ఆఫ్ ద రాఖీ ఇది. ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ హరిత రోహన్. ఇలాంటి వీడియోస్ నేను పోస్ట్ చేస్తుంటే మీ వరకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా. మరి ఈ వీడియోస్ నచ్చే లేదా ప్లీజ్ కామెంట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్.